విద్యురుని జననం. ఒక్కసారి కొందరు దొంగలు రాజుగారి నిధులను దోచుకుని మాండవ్య మహర్షి ఆశ్రమంలో దాచిపెట్టారు. రాజుని సైన్యం వచ్చి దొంగల బంగారం వస్తువులను అక్కడ కనుగొని మాండవ్యునిపై అన్యాయంగా దోపిడీ చేసిన దొంగగా నింద వేసింది. మహర్షిని శిక్షగా ఒకటి వేశారు. బల్లాన్ని ఆయన శరీరంలో గుచ్చారు. ఈ శిక్ష వల్ల మహర్షి చాలా బాధపడ్డాడు. కానీ ఆ తర్వాత దేవతలు వచ్చి చెప్పినప్పుడు ఆయనకు తెలుసు ఈ శిక్ష దేవత అయిన యమధర్మరాజు విధించిందని. మాండవ్యునికి స్వర్గానికి వెళ్ళిన తర్వాత యముడిని అడిగాడు, నాకు నేను ఎలాంటి పాపం చేయలేదు, ఎందుకు నన్ను ఇంతలా శిక్షించావు? అప్పుడు యముడు సమాధానంగా ఎలా అన్నాడు, నీవు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక చిన్న పక్షిని కత్తితో గుచ్చావు, కాబట్టి ఇది నీ శిక్ష. అప్పుడు మాండవ్య మహర్షి కోపంగా ఇలా అన్నాడు, చిన్న వయసులో తెలిసి తెలియక చేసిన పాపాన్ని ఇంత కఠినమైన శిక్ష ఇది వేయడం నీకు న్యాయమా? నీ శిక్ష హద్దు దాటి ఉంది అని అడిగాడు. దీంతో మాండవ్యుడు యముడిని శపించాడు. ఇకపై నీవు మానవుడిగా భూమిపై జన్మిస్తావు. ఆ శాపం వల్లే యముడు రాజకుటుంబంలో జన్మించాడు. ఆయనే విద్యుడు. ధర్మ మార్గాన్ని ఎప్పుడూ విడవలేదు. ఆయనను యమధర్ముడిగా పరిగణించబడ్డారు.